हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
Forum for Truth Seekers, Satyanveshakula Brundabu. Foundations of Esoteric Philosophy, Nigodha Tattva Shastra Moolam. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. Grantha Patanamu, Adhyayanam, Avagahana, Atmadarshanamu, Karyakramamu. 127వ పాఠము 31/1/2023 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్రములము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగములో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రైన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకొని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవెట్స్కీ వాల్యూమ్ 10లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్సును ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్సుకు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్సును 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞానాధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ఇట్లాగ మరుగున పడిపోతూ ఉంటుంది. ఆ మరుగున పడిపోయిన విషయాన్ని మరలా వెలిగికి తీసుకొచ్చి అందరికీ ఉపయోగపెట్టడం. ఇట్లా మనము ఈ స్వస్థితిని స్వస్థితిని తెలిపే మార్గాల్ని మనకు అందించడం కూడా అదే పద్ధతులు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది.
ఆ తదుపరి మేడం బ్లావెట్స్కి అండ్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. ఒక్కటి చాలు మనకి, హౌ టు స్టడీ. ఇక దాని తర్వాత ఏదైనా పెట్టుకోండి. ప్రస్తుతం ఇది థియోసఫీ అని పెట్టాము, హౌ టు స్టడీ థియోసఫీ. హౌ టు స్టడీ అది సూత్రం మనకి. ఈ సూత్రాన్ని ఏ విషయానికైనా అన్వయించుకుంటే అసత్యము మనకి బహిర్గతం అవుతుంది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లావెట్స్కి తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMT హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయంగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ HP బ్లావెట్స్కి అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బవెన్ వ్రాసి బ్లావెట్స్కి ఆమోదము పొందిన నోట్స్ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి తమ సత్య స్వరూపమునందు మేల్కాంచుటకు కావలసిన ప్రేమపూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లావెట్స్కి చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. అంటే బ్లావెట్స్కి ఆమె చుట్టూ చేరి ఉన్నాం మనం. ఆమె ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది, అది మనం జాగ్రత్తగా విందాం, చెవి యొగ్గి విందాం. ఒళ్ళంతా చెవులు చేసుకుని, మనము ఒళ్ళంతా కళ్ళు చేసుకుని, అంటే ఏదైనా తదేక దీక్షతో ఏకాగ్రంగా చూడాలి అనుకుంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని అన్నట్టుగా అదొక్కటే పనిచేస్తుంది. మిగతా శరీరం అంతా ఏం లేదు, ఒక్క కళ్ళే పనిచేస్తున్నాయి దేహం మొత్తం అన్నట్టుగా. అట్లాగే ఇప్పుడు చెవులు, ఆమె నోటి నుంచి వస్తున్నటువంటి ఆ విషయాల్ని జాగ్రత్తగా వినడం. కాబట్టి ఒళ్ళంతా చెవులు చేసుకుని మనం విందాం. నిన్న మనం 7వ అంశం కూడా పూర్తి చేసుకున్నాం. సృష్టి అంతా ఇవాళ ఇట్లా ఈ పద్ధతిలోకి ఇలాగా రావాలి అంటే కీలకంగా వహించేది, కీలక పాత్ర వహించేది శక్తి. ఆ కీలక పాత్ర ఏదైతే మార్చడానికి ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి, అలాగా అత్యంత సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ స్థితి నుంచి ఆ తర్వాత అమ్మవారి స్థితికి, సంకల్ప స్థితి, ఆ తర్వాత అమ్మవారి నుంచి బ్రహ్మలోకము, ఆ తదుపరి మిగతా లోకాలు ఒకదాని తర్వాత ఒకటి, చిట్ట చివరికి ఈ భూలోకము. ఈ భూలోకానికి రావడానికి ఎంత శక్తి అవసరం అవుతుందో మొత్తం ప్రధాన పాత్ర వహిస్తున్నది ఆ శక్తి. ఆ శక్తి ఎక్కడది? అమ్మవారి నుంచి వస్తూ ఉన్నది. అమ్మవారే మొత్తం వ్యాపించి ఉన్నది.
అమ్మవారు అనగా ఆయన యొక్క సంకల్పం. ఆయన సంకల్పానికి అభేదం. ఆయన ఎక్కడో కూర్చుని సంకల్పం ఇంకో చోట ఉండడు కదా! మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం ఏదో కూర్చుని ఇది ఎలాగ చేయాలి ఏంటి అని అనుకుంటున్నాం. అంటే మనం ఇక్కడున్నాం, ఆలోచన ఇంకో చోట ఉంటుందా? లేదు కదా! మనం ఎక్కడున్నామో ఆలోచన కూడా అక్కడే ఉంటుంది. ఆలోచనలతో మనం కూడా ఉన్నాం. ఆలోచన. అట్లాగే సంకల్పించినటువంటి ఆ స్వామి. ఎవరి ద్వారా బయటికి వెడలిందో ఆ సంకల్పము ఆయన. ఆ సంకల్పం అమ్మవారు. కాబట్టి ఈ సమస్తముందు ఏమున్నది? శక్తి ఉన్నది. కాబట్టి ఆ శక్తిని అణువణువున శక్తి నిండి ఉన్నది. అందుకనే అంటే మొత్తము ఏది కావాలంటే అది. దేనికి సంబంధించి ఏదైనా గాని, ఏది కావాలంటే అది ఇవ్వటానికి అందుబాటులో ఉంచబడింది ఈ సమస్త సృష్టి. ఈ వ్యక్తమైనటువంటి సృష్టంతా, ఈ చోటంతా అణువులతో నిండి ఉన్నది. ఏది కావాలంటే అది. స్తంభంలో నుంచి స్వామి వస్తాడా? స్వామి ఉన్నాడా స్తంభంలో? అంటే ఉన్నాడు ప్రహ్లాదుడు. తండ్రేమో ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతుంటే, ఎక్కడ లేడు అని కొడుకు చెప్తున్నాడు. అట్లాగా ఈ మొత్తం నిండి ఉన్నది శక్తి. దాన్ని మ్యాజిక్ అని. అయితే ఆ శక్తి యొక్క విషయాల్లో పడిపోయి మనము ఆ శక్తికి కారణమైనటువంటి, శక్తికి ఆధారమైనటువంటి వాడిని మర్చిపోవటం జరిగింది. అది ఇక్కడ జరుగుతున్నది. ఆ శక్తి యొక్క ప్రభావంలో పడిపోయి మనం వాటిని ప్రదర్శించటము, వాటిని సాధించటము, ఈ పనుల్లో ఉండిపోయాం మనం. అంతకుముందు వాళ్ళు తపశక్తి చేత, తపోశక్తి చేత ధ్యానము, తర్వాత పూజలు చేయటము, మంత్రాలు వల్లించటము, వీటి ద్వారా అనేక రకాలైనటువంటి శక్తులు, అణిమాది సిద్ధులు, అష్టసిద్ధులు ఉన్నాయి మనకి. ఆ అష్టసిద్ధుల్ని పొందటం, వాటిని వినియోగించటం, ఈ హడావుల్లో మన జీవితాలు వెళ్ళిపోతున్నాయి. అసలైన విషయం మధ్య మరుగున పడిపోతూ ఉన్నది. అందుకని ఉన్న ఈ ఏర్పాటుని మనం జాగ్రత్తగా గమనించి, వీటిల్లో పడిపోకుండా మనం, ఈ యొక్క ఆకర్షణలో మనం పడిపోకుండా, దీనికి ఆధారమైనటువంటి, సమస్తానికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి, దానికి మనకి ఉన్న సంబంధం ఏంటి? అదే మనమే అది. ఐ యామ్ దట్ ఐ యామ్ అనేది మనకు అనుభూతికి తెచ్చుకుని, ఆ పద్ధతిలో మనం జీవితాన్ని కొనసాగించటం. అంతేగాని శక్తుల యొక్క సాధన, సాధించుకోవటం, ఆ శక్తుల్ని దానికోసము ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నంతో జీవితాలు జన్మలు వెళ్ళిపోవటము అనేది అది ఒక పద్ధతి. కానీ ఆ పద్ధతి వల్ల మనం దైవానికి దూరం అవటం జరుగుతుంది. మన స్వస్థితికి దూరం అవటం జరుగుతుంది దీని యొక్క ప్రలోభంలో పడి. దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా ఇక్కడ అదే జరుగుతూ ఉన్నది. ఇక్కడ కూడా వీళ్ళకి ఇవన్నీ ఎక్కడ అందుతున్నాయి? ఈ ప్రకృతిలోనే కదా, ఈ చోటులోనే కదా. ఈ చోటులో ఉన్న అణువుల యొక్క అమరికని అటు ఇటు మార్చుకుంటా, దాంట్లో ఉన్న విషయం ఏంటని లోపలికి చూస్తూ ఉంటే వాళ్ళకి కొన్ని విషయాల్లో అవగతం అవుతున్నాయి. ఆ అవగతమతం ఉన్నటువంటి విషయాల ఆధారంగా కొన్ని కొత్త వస్తువులు తయారు చేయడం జరుగుతుంది. కంప్యూటర్ మనకి అది అందరికీ ఉపయోగిస్తున్నాం, బాగుంది. మరి ఈ కంప్యూటర్ ఈ మాదిరిగా మనకి అందుబాటులోకి రావడానికి ఎవరు ఏర్పాటు చేశారు? మరి ముందు ఏర్పాటు ఉంటేనే కదా, ఆ ఏర్పాటు ఉంటే దాని నుంచి వీళ్ళు ఈ విషయాన్ని కొత్తగా కనుక్కొని, ఇది మనందరికి అందుబాటులోకి వచ్చేటట్టుగా ఈ ఫోన్ అనే ఈ ఒక పరికరాన్ని తయారు చేయటం. ఫోన్ అనే పరికరం మన చేతికి వచ్చింది అంటే, సృష్టిలో ఆ అమెరికా కూర్పులో ఆ అణువులు అవన్నీ కూడా మనకి అటువంటి పరికరాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఫోన్ అనే పరికరం పెట్టుకున్నాం, మొబైల్ ఫోను. ఇంకొక పరికరం ఏదన్నా కావాలి అంటే అదైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి. మనం అడగటమే ఆలస్యము అన్నట్టుగా ఉంది. మొత్తం ఏర్పాటు అట్లాగా ఉంది. నీవు ఏ అణువు పట్టుకున్నా,
ఆ అణువులో నువ్వు ఏది కావాలంటే అది ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మనం ఇవి ఓకే. ఇట్లాగా మనం పరిశోధన చేస్తూ, మనకి సౌకర్యంగా మన జీవితాన్ని మలుచుకోవటానికి ఉపయోగించుకుంటా ముందుకు వెళ్తూ ఉంటాం. ఓకే. చాలా బాగుంటుంది. సంతోషం. అయితే కృతజ్ఞతాపూర్వకంగా మరి కృతజ్ఞత అక్కడ ఇవ్వటం లేదు మనం. అహంకారం పెంచుకుంటున్నాం మనం. దైవానికి దూరమవుతున్నాము. సృష్టికర్తకి దూరమవుతున్నాం. ఈ చోటులో ఇన్ని చక్కగా అమర్చి మనకి అందించితే, ఆ అందించిన దాన్ని మనం ఉపయోగించుకుంటూ, మనం ఏం చేస్తున్నాం? ఇది మేము కనిపెడుతున్నాం. ఇది మేము తయారు చేశాము అని మనం పాత వాళ్ళ కన్నా చాలా గొప్పవాళ్ళం. ఇప్పుడున్న మానవ మానవ జాతి చాలా గొప్ప జాతి ఇప్పుడు అని అనుకుంటూ, ఆ దైవానికి మొత్తానికి ఆధారమైనవాడు ఎవడున్నాడు? వీటన్నిటిని ఏర్పాటు చేసి మనకు అందుబాటులోకి ఉంచి, అందుబాటులోకి ఉంచడమే కాకుండా దాన్ని ఎలా వినియోగించాలో మనకు ఆలోచన రూపకంగా స్ఫురించేటట్టు చేశాడాయన. ఆలోచన ఎట్లా స్ఫురించింది మనకి? ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? ఎందుకంటే వీళ్ళు ఏకాగ్రంగా, తదేకంగా ఆ చోటులోకి చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఏంటిది? ఏంటిది? దీంట్లో ఉన్న విషయం ఏంటి? అని తదేకంగా చూసేటప్పటికల్లా దానికి సంబంధించిన విషయం వాళ్ళకి స్ఫురిస్తూ ఉన్నది. ఆ స్ఫురించిన దానికి అనుగుణంగా వాళ్ళు చేసేటప్పటికల్లా కొత్త కొత్త సిద్ధాంతాలు చేయగలుగుతున్నారు వాళ్ళు. కొత్త కొత్త వస్తువులు దాంతో తయారు చేయగలుగుతున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు శాస్త్రవేత్తలు? చాలా కృతజ్ఞతాపూర్వకంగా, అరే! మనకన్నా ముందే ఇక్కడ రెడీగా ఉంచారు, ఇక్కడ సిద్ధముగా ఉంచారు. మనకిది కావాలనంగానే అలాగ చేయి పెట్టి తీయంగానే వచ్చేసింది అక్కడి నుంచి, చోట్లో నుంచి. ఇంత ఆశ్చర్యం! ఇంత ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో, ఎవరో మనకు తెలియదు. ఆయనకు ధన్యవాదములు, ఆయనకు కృతజ్ఞతలు అన్నట్టుగా మనం దాన్ని తీసుకొస్తే, ఈ వినియోగించే వాళ్ళు గూడా దానికి ధన్యవాదాలు చెప్తూ వినియోగిస్తారు. ఇప్పుడు మనం ఎవరమన్నా ధన్యవాదాలు చెప్తున్నాం కనీసం సైంటిస్ట్ కన్నా, కనీసం ఈ దీన్ని తయారు చేసి, ఫోనుని తయారు చేసి, మొత్తం తన ఫ్యాక్టరీలో దాన్ని తయారు చేసి, మనకు అందుబాటులోకి తీసుకొస్తున్నాడే. సామ్‌సంగ్ అనో, లేకపోతే ఎన్నెన్నో ఫోన్‌లు రెడ్‌మీ అని, లెనోవో అని ఎన్నో రకాల ఫోన్‌లు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ఎన్నో తయారు చేస్తా ఉన్నారు వాళ్ళు. కానీ మనకి చేతుల్లోకొచ్చి మనం ఎంత హాయిగా ఇట్లా మాట్లాడి దీన్ని ఉపయోగించుకుంటూ, మరి ఎవరికన్నా మనం కృతజ్ఞతలు చెప్తున్నామా? అబ్బా! అంత ఆశ్చర్యకరంగా మనకి దీన్ని తీసుకొచ్చి ఇచ్చారు మనకి. ఆ తయారు చేసినటువంటి కంపెనీ వాడికి. అదేమంటే డబ్బులు పెట్టి కొన్నామండి. ఏంటి థాంక్స్ చెప్పేది భలేవాళ్ళే మీరు అంటాం. అట్లాగా పూర్తిగా ఆహ్, కృతజ్ఞత అనేది లేకుండా పోయిందనమాట. అంటే డబ్బులు పెట్టి కొనటానికి రెడీగా ఉంటుందా అక్కడ? డబ్బులు తీసి చూపిస్తే వస్తువు వచ్చేస్తుందా? కాబట్టి ఈ మానవాళి మీద ఉన్న ప్రేమతో వాళ్ళకి ఆ శాస్త్రవేత్తలకి కొంచెం కొంచెము అందజేస్తూ వస్తున్నారు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులకి సంబంధించినవి వీళ్ళకి అందజేస్తూ కొద్ది కొద్దిగా వస్తూ ఉన్నదనమాట ఈ పద్ధతిలో. ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు పాత రోజుల్లో ఎట్లాగైతే ఆ శక్తులకి సంబంధించి అతీంద్రియ శక్తులు వాటిని ఉపయోగిస్తూ చేతబడి, వశీకరణము, ఈ అష్టసిద్ధులు వస్తే ఏంటి ఉపయోగం? ఎవరికి? నీ గొప్పతనాన్ని తెలియజేయడానికి తప్పితే, నాకు ఈ శక్తి ఉన్నది అని. ఇప్పుడు హనుమంతుడికి ఆ అష్టసిద్ధులు ఉన్నాయి. ఆ అష్టసిద్ధుల వల్ల ఆయన ఏం చేశాడు? తనకు ఉపయోగించుకోలేదు. సీతమ్మ వారిని కనుక్కోవటానికి, ఆ సీతమ్మ వారు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి చేసిన ప్రయాణంలో అయన్నీ ఉపయోగించాడు. చాలా చిన్నగా మారిపోయాడు. చిన్న దోమలాగా.
అంత వ్యక్తి చిన్న దోమలాగా మారిపోయాడు. మళ్ళీ ఇంకొక చోట ఆకాశం అంతా ఎత్తెళ్ళిపోయాడు. ఇవన్నీ అష్టసిద్ధుల్లోవి. లఘిమ, గరిమ, ఇట్లాగా అణిమాది సిద్ధులు ఉన్నాయి. వాటిల్లో అన్నమాట ఇవి. ఆ సిద్ధుల్ని అట్లాగా ఉపయోగించాడు ఆయన. అట్లా కాకుండా అట్లా ఉపయోగిస్తూ ఏం చేశాడు ఆయన? వాటిని ఉపయోగించి అమ్మవారిని వెతకడం. అమ్మవారిని వెతికి అయ్యవారి దగ్గర చేర్చడం అన్నట్టుగా, ఆ దైవానికి సంబంధించి దైవానికి దగ్గరయ్యేటట్టుగా ఆయన చేసే దాన్ని ఉపయోగించుకున్నారు. అట్లా మనము ఇటువంటివి ఏమన్నా ఉన్నప్పుడు వీటిని దైవానికి దగ్గరగా వెళ్ళేటట్టుగా, ఇప్పుడు మనకు వచ్చేటటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. వీటి ద్వారా అన్నీ కూడా మనం దైవానికి దగ్గరికి చేరేటట్టుగా చేసుకోవాలి. మనం ఇన్ని ఏం చేసుకుంటున్నాం? దైవానికి దూరం అయ్యేటట్టు చేసుకుంటున్నాం. మన యొక్క ప్రతిభతో, మా ప్రతిభతో మేం చేస్తున్నాం, ఇది మేము కనుక్కుంటున్నాము, మేము తయారు చేస్తున్నాం, రహస్యాలన్నిటినీ మేము అవగతం చేసుకుంటున్నాం, మొత్తం రహస్యాలన్నీ మా గుప్పెట్లోకి వచ్చేస్తున్నాయి అన్నట్టుగా భావన కలుగుతూ ఉందన్నమాట. ఇట్లా వీటి గురించి ఇదిగో ఇలాగా ఉంది. ఈ సృష్టి యొక్క అమరికలో శక్తి ప్రధాన పాత్ర వహిస్తున్నది. ఆ శక్తి వల్లే ఈ మొత్తం ఇలాగ స్థితులు, అనేక రకాల స్థితులతో సూక్ష్మంగా ఉన్నది స్థూలంగా స్థితి మారింది అన్నదానికి ఇవి ఈ శక్తి పనిచేస్తూ ఉన్నది. అంటే ఇట్లాగా ప్రకృతిలో యొక్క అమరికని తెలియజేయడానికి ఇప్పుడు ఐసుసన్ వేల్డ్ ఏం చేసిందంటే, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ శక్తుల యొక్క ఆకర్షణలో ఉండిపోయారు. ఈ శక్తిని పొందటము, దాన్ని పొందిన శక్తిని ప్రదర్శించటము, వీటికి సంబంధించిన విషయాలతోనే ఆ ఆకర్షణకు లోబడి దైవము పట్ల, ఈ మొత్తానికి ఆధారమైన వాడి పట్ల, మన స్వస్థితి పట్ల, దైవం గురించి మనకు అక్కర్లేదు. మన సంగతి ఏంటో చూసినా మనకు చాలు. నేనేంటి? నేనెవరిని? ఏంటి సంగతి? అని మనకు మనం చూసుకున్నా కానీ దైవం దగ్గరికి వెళ్తాం. మన దైవం ఎవరు అని చెప్పి మనం వెతుక్కుంటూ మనం వెళ్ళక్కర్లేదు. అది ఆ పక్కన పెట్టేసి అసలు మన సంగతి ఇదంతా తెలుస్తున్నాం. మనం ఎవరు? ఎలాగ తెలుస్తున్నాయి మనకి ఇవన్నీ? మనం ఎవరము అని మనకు మనం చూసుకుంటే ఇంకా దైవంకి వెళ్ళిపోయినట్టే అయిపోతుంది. అది చేయటం లేదు, ఇది చేయటం లేదు. మన చుట్టూ ఉన్నటువంటి శక్తుల యొక్క ఆకర్షణలో పడిపోతున్నాము. అదే ఆ విషయం చెప్పడం కోసము ఇవన్నీ తీసుకొచ్చిందనమాట. ప్రపంచంలో ఉన్న ఈ శక్తుల ప్రదర్శనలు, శక్తులను ఎట్లాగా వినియోగిస్తున్నారు, ఏ విధంగా కనుక్కొని దాన్ని ఎట్లాగా అనుకుంటున్నారు, ఇట్లాగా ఇవన్నీ చూసుకుంటా వచ్చింది. ఇప్పుడు దీనివల్ల ఏమైంది? ఇద్దరు తయారయ్యారు. మీడియం షిప్ ఒకటి, అడాప్టర్ షిప్ ఒకటి. వాహకత్వం అంటే ఆవాహన చేసుకోవటం తన మీదకి. ఆవాహన చేసుకొని దాని ద్వారా కొన్ని శక్తుల్ని ప్రదర్శించడం, కొన్ని విషయాల్ని చెప్పటం అట్లాగా. అడాప్ట్ అనేటప్పటికల్లా సిద్ధులు ఏంటి? అదే దాన్ని, అదే శక్తిని తమ యొక్క మొత్తం దేహాన్ని తమ అధీనంలో ఉంచుకొని ఆ శక్తిని, ఆ శక్తి గురించిన వివరాలని మంచిగా ఉపయోగించడానికి, అంటే మానవాళి యొక్క అభ్యున్నతికి, పరిపూర్ణత్వానికి ఏ విధంగా మనం ఉపయోగించాలి అన్న పద్ధతిలో, హనుమంతుడు ఎట్లాగైతే సీతాన్వేషణకి ఆ అష్టసిద్ధుల్ని ఉపయోగించాడు ఆ పద్ధతిలో అట్లాగా చేసుకుంటూ వస్తున్నారు ఈ సిద్ధులు. పరమగురు పరంపర. ఈ మీడియంస్ వీళ్ళకి సంబంధించి ఇక చేతబడి, వశీకరణము, అట్లాగే సోది చెప్పడం. ఈ సోది చెప్పేవాళ్ళు కానీ, ఇలా పూనకం వచ్చేవాళ్ళు కానీ, పూనకం ఒక్కొక్కళ్ళకి పూనకం వస్తుంది. పూనకం వచ్చి అక్కడున్న దేవత ఆవహిస్తుంది అతన్ని, ఒకళ్ళని, ఆ పూనకం వచ్చిన వ్యక్తిని ఆవహించి అక్కడున్న విషయాలు ఏదో చెప్పడం, ఎవరన్నా అడిగితే వాళ్ళకి సంబంధించి సమస్యలకు పరిష్కారం కానీ, ఇంకా ఏదైనా కానీ ఆ పద్ధతిలో ఆ పూనకం వచ్చిన దగ్గర నుంచి, ఆవహించిన దగ్గర నుంచి మళ్ళీ ఆమె వదిలేదాకా ఆ శక్తి ఏదైతే ఉన్నదో, ఆ శక్తి, ఆ దేవత
అతను వదిలేదాకా ఇక ఇతను మన స్పృహలో ఉండడు. తన స్పృహ తెలియదు ఇక అతను. తను ఉన్నట్టు తెలియదు. పూర్తిగా నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినట్టు అవుతుంది. పూర్తిగా ఆవహించిన దేవత ఎవరైతే ఉన్నారో, ఆవహించిన శక్తి ఎవరైతే ఉన్నారో, ఆమె తన లీడ్‌లోకి తీసుకుంటుంది. తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఇవి మీడియంషిప్ వల్ల జరుగుతున్నది. అదే సిద్ధుల దగ్గర అయ్యేటప్పటికల్లా వాళ్ళ యొక్క ఎరుకతో వాళ్ళు దాన్ని తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఇది జరుగుతున్నది. అత్యద్భుతమైనటువంటి ఆ శక్తిని ఆవాహన చేసుకునే వాళ్ళు కూడా ఆ శక్తి ద్వారా మొత్తం సమస్త విశ్వానికి సంబంధించి ఏవైనా మార్పులు, చేర్పులకి దోహదపడటానికి ఏదైనా అవకాశం ఉందా అని చూస్తూ ఉంటారు వీళ్ళు. కానీ వీళ్ళు ఎరుకతో ఉంటారు. స్పృహ తప్పిపోవటం ఉండదు అన్నమాట. దీంట్లో కూడా మనం ఈ మధ్య కాపీలు అమ్ముడైన లక్షల కాపీలు అమ్ముడైన ప్రపంచవ్యాప్తంగా మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్. ఒక సైకియాట్రిస్ట్ అమెరికాలో ఒక పేషెంట్ వచ్చారు తన దగ్గరికి. అంటే మానసికంగా చాలా దుర్బలంగా ఉందన్నమాట. మానసికంగా చాలా బాధలో ఉండాలి. దిగులు, దుఃఖము ఇట్లాగా కారణం లేని దిగులు, దుఃఖము ఇట్లాగా ఉండేటప్పుడు కల్లా ఈ సైకియాట్రిస్ట్ దగ్గరికి వచ్చింది. ఆమె నెమ్మదిగా హిప్నోటైజ్ చేసి ఒక పారవశ్య స్థితిలోకి ఒక నిద్రా స్థితిలోకి తీసుకువెళ్ళి నెమ్మదిగా ఆమెని వెనక జన్మలకి, అంటే అసలు ఈ కారణం ఎక్కడ ప్రారంభమైందో తెలుసుకోవడానికి అలా వెనక్కి నడిపిస్తుంటే ఆమె నుంచి హఠాత్తుగా వేరే కంఠంతో ఎవరో గురువులు, పరమ గురువులు ఎవరో ఒకళ్ళు మాస్టర్స్ కొన్ని విషయాలు, చక్కటి విషయాలు ఈ ఆఫ్టర్ డెత్ స్టేట్స్కి సంబంధించి కానీ, ఈ పునర్జన్మకి సంబంధించి కానీ, వాటికి సంబంధించిన సృష్టి రహస్యాలకి సంబంధించిన ఎన్నో విషయాలు ఆమె ద్వారా పలుకుతూ ఉండేవాళ్ళు అనమాట మధ్యలో. ఈమె యొక్క పునర్జన్మలు, వెనకయ జన్మలు, గత జన్మల్లో ఎవరెవరితో ఎట్లాగా జరిగింది, ఎవరెవరితో ఎలాగా ఏ స్థితుల్లో జీవనం సాగించింది, ఆ వివరాలు అందజేస్తూ మధ్యలో ఎవరు సడన్ గా ఒక పరమ గురువు వచ్చి కొన్ని విషయాలు చెప్తుండేవాడు. వాహకత్వ స్థితిలో ఉందన్నమాట. అంటే ఇక తన యొక్క ఆ విషయాలు తను మాట్లాడుతున్నట్టు కూడా తనకు తెలియదు. కానీ యువతలు వినేవాడికి మాత్రం ఆ ఆ స్థితిలోకి తీసుకువెళ్ళిన వాడు ఎవరైతే ఉన్నారో ఈ డాక్టరు, ఈ సైకియాట్రిస్టు, ఆయన ఎరుకలో ఉన్నాడు. మొత్తాన్ని దాన్ని రికార్డు చేసి మొత్తం ఒక 2 సంవత్సరం పాటు సాగింది ఇట్లాగా సెషన్స్. వారంలో 2 రోజులు, 3 రోజులు ఇట్లాగా ఆమెని ఆ స్థితిలోకి తీసుకువెళ్ళి గత జన్మల గురించి చెప్పిస్తూ ఉంటే, వాటితో పాటు మాస్టర్స్ చెప్తున్న విషయాలు కూడా వస్తూ ఉంటే ఆ మొత్తాన్ని రికార్డ్ చేశాడు ఆయన. చేసి ఒక బుక్‌గా మనకి అందుబాటులోకి తీసుకొచ్చాడు. దాంట్లో మెనీ మాస్టర్స్, ఎంతోమంది ఎన్నో గొప్ప విషయాలు దాంట్లో ఉన్నాయి మనకి. ఈ సృష్టికి సంబంధించినటువంటివి, వీటికి సంబంధించిన విషయాలు చక్కగా దాంట్లోకి ఇచ్చారనమాట. అందుకే చాలా ఎక్కువ లక్షల కాపీలు అమ్ముడైనయి ప్రపంచవ్యాప్తంగా. అది అలాగుంటాయనమాట. వాహకత్వం అంటే తనకి స్పృహ ఉండదు. అందుకని మనం శక్తుల జోలికి వెళ్ళకుండా, ఈ విషయాలు తెలిసినందువల్ల పెద్దగా మనకేమీ ఉపయోగపడేది లేదు. మనం మన చుట్టూ ఉన్న వారికి తోడ్పడుతూ దైవ కార్యంగా ఈ మొత్తంలో ఒకడు ఉన్నాడనేది మనకు అర్థమైంది కాబట్టి ఈ ఒకడిగా ఉన్నది ఏదైతే ఉందో ఆయనకి మనము సమర్పణగా మన పనులు చేసుకుంటా వెళ్ళడం అనేది ఒకటి.
ఇక అప్పుడు మనకు శక్తులతో పని పెద్దగా ఉండదు మనకి. శక్తులు అనేటప్పటికల్లా మనము దూరం అయిపోవటం జరుగుతుంది. ఆ మాదిరిగా ఆ శక్తుల గురించిన ఆ మ్యాజిక్ అనే పదం, ఆ మ్యాజిక్ వైట్ మ్యాజిక్, బ్లాక్ మ్యాజిక్ అని 2 రకాలుగా ఎలాగా మన ప్రపంచంలో ఇవి ఎలాగా మనుగడ సాగిస్తూ ఉన్నది. పూర్వం రోజుల్లోనూ అలాగే ఉంది. తపస్సు చేసి ఋషులు, మునులు, తర్వాత ఈ క్షుద్ర విద్యకి సంబంధించి తాంత్రికులు, తంత్రశాస్త్రము, తాంత్రికులు వాళ్ళు ఎట్లాగైతే చేశారో, మళ్ళీ ఇప్పుడు సైంటిస్ట్స్ వీళ్ళు గూడా, ఇప్పుడు శాస్త్రవేత్తలు, మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్, వైట్ మ్యాజిక్ గానే ఉంది. ఒకే దాన్ని 2 రకాలుగా వినియోగిస్తున్నాం. అణుశక్తిని విధ్వంసానికి వినియోగిస్తున్నాము. ఇటు ఉమ మానవాళికి ఉపయోగపడేటట్టుగా విద్యుత్ శక్తికి అన్ని రంగాల్లోకి ఆ అణుశక్తిని ఉపయోగించి మానవాళి యొక్క జీవితం సుఖమయం చేయటానికి ప్రయత్నం జరుగుతుంది ఒక పక్కన. ఇట్లా రెండిటిగా ఉన్నాయన్నమాట. వైట్ మ్యాజిక్, బ్లాక్ మ్యాజిక్ అని. సో వాటి వరకు అది. ఇక ఎనిమిదో పాయింట్ ఏంటంటే, రేసెస్ ఆఫ్ మెన్ డిఫర్ ఇన్ స్పిరిచువల్ గిఫ్ట్స్ యాజ్ ఇన్ కలర్, స్టేచర్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్టర్నల్ క్వాలిటీ. అంటే మనకి ఇక్కడ ఏంటంటే మనం 5వ మూల జాతి జరుగుతూ ఉన్నది. అంటే మొత్తం 7 మూల జాతులు ఉన్నాయి. మూల జాతులు 7కే ఎలాగ విభజించారు? వాటి లక్షణాలను బట్టి, వాటి యొక్క వికాసాన్ని బట్టి. అంతేగాని 7 గదుల్లో వేరువేరుగా ఉంటాయి అన్నట్టుగా కాకుండా, మొత్తం మానవ జాతి, మానవ సమూహం సాగుతూ ఉంటుంది. ఒక జాతి ఉండగానే ఆ జాతి లక్షణాలు, ఆ జాతికి సంబంధించిన లక్షణాలు పరిడవిల్లుతూ ఉండగానే ఇంకొక జాతి, కొత్తగా ఒక జాతి మనం జన్మించవచ్చు. కొత్తగా ఒక జాతి వీళ్ళ మధ్యలోకి రావచ్చు. ఆ లక్షణాలతో, ఆ తర్వాత వచ్చే జాతికి సంబంధించిన లక్షణాలతో ఇంకొక జాతి కూడా అదే సమయంలో వస్తూ ఉంటుంది. ఇట్లా మొత్తం 7 మూల జాతులు ఉన్నాయి. ఇప్పుడు మనం 5వ మూల జాతి జరుగుతూ ఉన్నది మనకి ప్రస్తుతము. ఈ 5వ మూల జాతిలో మరలా ఒక్కొక్క మూల జాతి మళ్ళీ 7 ఉపజాతులుగా విభజింపబడింది. ఆ 7 ఉపజాతుల్లో 5వ ఉపజాతి, 5వ మూల జాతికి సంబంధించిన 5వ ఉపజాతి జరుగుతూ ఉన్నది. ఇప్పుడు చివరికి వచ్చాము. 5వ ఉపజాతికి చివరికి వచ్చి ఇక 6వ ఉపజాతి రాబోతూ ఉన్నదన్నమాట. మధ్యకాలంలో ఉన్నాము, సంధి కాలంలో. ఇటు 5వ ఉపజాతి అయిపోవస్తుంది, 6వ ఉపజాతి ప్రారంభించబడుతూ ఉన్నది. అటువంటి సంధి యుగంలో మనం ప్రస్తుతం ఉన్నాము. ఇలా జరుగుతున్నాయి ఈ రేసెస్. అట్లాగే 4వ రేసు కూడా ఇక్కడే ఉంది. 4వ మూల జాతి కూడా కొంతమంది, ఇంకా అది పూర్తిగా అంతరించిపోలేదు. 3వ మూల జాతికి సంబంధించిన వాళ్ళు కూడా పూర్తిగా అంతరించిపోలేదు. అక్కడక్కడ ఎక్కడో మనకి తెలియని ప్రాంతాల్లో అక్కడక్కడ కొంతమంది ఉన్నారు. ఇక మళ్ళీ 6వ మూల జాతికి సంబంధించి, 7వ మూల జాతికి సంబంధించిన వాళ్ళు మన మధ్యన ఉండి వెళ్ళారు, మన మధ్యన ఉంటున్నారు. ఇప్పుడు గౌతమ బుద్ధుడు, ఇట్లాగా అవతార పురుషులు, మహాత్ములు, వీళ్ళు 6వ జాతికి, 7వ మూల జాతికి, 6వ మూల జాతికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు మన మధ్యన తిరుగాడుతూ ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే ప్రామినెంట్గా ఎక్కువ భాగము ఒక మూల జాతి ప్రవర్తిల్లుతూ ఉంటుందన్నమాట. ఈ రేసెస్ ఆఫ్ మెన్ డిఫర్ ఇన్ స్పిరిచువల్ గిఫ్ట్స్ యాజ్ ఇన్ కలర్. మనం ఈ జాతులను ఎట్లాగా చెప్తున్నాము? వాళ్ళ దేహం యొక్క రంగు, తెలుపు, నలుపు, పసుపు, ఇట్లాగా వాళ్ళ రంగులు ఉన్నాయి. అలాగే వాళ్ళ యొక్క తల వెంట్రుకలకి సంబంధించి జుట్టు, వాళ్ళ జుట్టు ఏ రంగులో ఉంది. ఒక్కొక్క జాతికి ఇవి ఒకే మూల జాతికి సంబంధించినప్పటికీ ఆ ప్రాంతాల వారీగా ఒక్కొక్క ప్రాంతంలో
ఒక్కొక్క జాతికి సంబంధించి ఒక్కొక్క రకమైనటువంటి రంగు, అలాగే ఆకారము. ఒక్కోడు 6 అడుగులు ఉంటారు. సాధారణంగా 6 అడుగులు ఎవరిని చూసినా గాని. ఒక చోట సాధారణంగా 5 అడుగులు. ఎక్కువ భాగం 5, 6 మధ్యలో. సామాన్యంగా ఉండేది 5.5 అడుగులు అన్నట్టుగా. ఆర్ ఎనీ అదర్ ఎక్స్టర్నల్ క్వాలిటీ అమాంగ్ సమ్ పీపుల్స్ సీయర్‌షిప్ న్యాచురల్లీ ప్రివైల్స్. అంటే ఇవి మొత్తం పరిశీలించుకుంటా ప్రపంచమంతా పర్యటించినప్పుడు ఈమెకి తెలిసిన సంగతులు ఏమిటి అంటే, ఈ విధంగా రకరకాల జాతులున్నాయి. రకరకాల ఆకారాలతో, రకరకాల రంగులతో, ముఖ్యంగా నీగ్రోలు, అలాగే తెల్ల జాతి. ఇప్పుడు అమెరికా, ఇంగ్లాండ్ ఇట్లాగా యూరోప్ కంట్రీస్, అమెరికా వీళ్ళందరూ కూడా తెలుపు వర్ణంతో ఉంటున్నారు వాళ్ళు, తెల్ల జాతి. ఆఫ్రికా నీగ్రో నలుపు జాతి, నల్లగా ఉన్నవాళ్ళు నీగ్రోలు అని వాళ్ళని, నలుపు రంగుతో. ఈ విధంగా ప్రపంచంలో కనిపిస్తూ ఉన్నది. అట్లాగే వాళ్ళ ఆకారాలు బలిష్టంగా ఉండటం కొంతమంది, కొన్ని జాతులు మధ్యస్థంగా ఉండడం కొన్ని జాతులు, కొన్ని జాతుల్లో కొంచెం తక్కువ బలంగా ఉండడం అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉన్నది. అట్లాగే వాళ్ళ యొక్క మనోవికాసానికి సంబంధించి అమాంగ్ సమ్ పీపుల్స్ సియర్‌షిప్ న్యాచురల్లీ ప్రివైల్స్. సియర్‌షిప్ అంటే దీర్ఘదర్శిత్వము, భవిష్యద్వాణిని తెలియచేయటము, అతీంద్రియ శక్తులకు సంబంధించి. ఆ జాతికి సంబంధించి ఎక్కువ మంది, అందరూ కాదు, ఆ జాతిలో త్వరగా వాటికి సంబంధించిన విషయాలు, ఈ శక్తుల్ని పొందటం అనేది, ఈ శక్తులు వాళ్ళలో సహజంగా వాళ్ళలో ఉండడం అనేది జరుగుతూ ఉన్నది. న్యాచురల్లీ ప్రివైల్స్, సహజంగా వాళ్ళలో ఆ శక్తుల్ని కలిగి ఉండడం జరుగుతూ ఉన్నది కొంతమందిలో, కొన్ని జాతులకి సంబంధించి. అమాంగ్ అదర్స్ మీడియంషిప్. అంటే ఇప్పుడు ఈ మీడియంషిప్, వైట్ మ్యాజిక్, బ్లాక్ మ్యాజిక్ 2 రకాలు చెప్పుకున్నాం కదా. ఆ 2 రకాలకి సంబంధించి అన్ని చోట్ల సహజంగా ఉంటున్నారు వీళ్ళు. కొంతమందిలోనేమో సహజంగానే ఈ మీడియంషిప్‌కి అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. మీడియంషిప్ శక్తి కలిగిన వాళ్ళు. అట్లాగే కొంతమందిలో సియర్‌షిప్ అంటే ఇట్లా వైట్ మ్యాజిక్‌కి సంబంధించి, వాటికి సంబంధించి సహజంగా వాళ్ళలో ఉన్నది మనకి చూస్తాము. ఈ ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు ఈ 2 వర్గీకరణ, బ్లాక్ మ్యాజిక్, వైట్ మ్యాజిక్, ఈ 2 వర్గీకరణలోనే ఎవరైనా వస్తారు. ఈ ప్రపంచవ్యాప్తంగా మొత్తాన్ని ఒక్క చోట పెట్టి చూస్తే వర్గీకరణ ఈ ఇద్దరుగా ఉంటారన్నమాట. Some are addicted to sorcery and transmit its secret rules of practice from generation to generation. Some are addicted to sorcery. అంటే మనం తాగుడికి అలవాటైనట్టుగా, వ్యభిచారానికి అలవాటైనట్టుగా మనం ఏంటంటే మంచి వాటికి అలవాటు అవ్వం. మంచి వాటికి అలవాటు అనేది చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. అంటే చెడు అని ఎందుకు అంటున్నామంటే అది మనకి అభివృద్ధికి ఆటంకమైంది. మంచి చెడు ఎందుకు వచ్చింది మనకి చెప్పండి? మంచి అని ఎందుకు అంటున్నాము? కొన్నిటిని చెడు అని ఎందుకు అంటున్నాము? అంటే వాటిల్లో మంచి చెడు లేదు. వాటిని ఉపయోగించే విధానంలో అవి మనకేమవుతుంది? మన యొక్క అభివృద్ధికి ఆటంకం అవుతుంది. ఏమిటి మన అభివృద్ధి? మనము అసలైన లక్ష్యం ఏదైతే ఉందో ఆ దైవ భావనలోకి, దైవానుభూతిలోకి వెళ్ళాల్సిన అవసరాన్ని అది అడ్డు పెడుతుంది. అందుకని దాన్ని చెడు అన్నాము. చెడు అని ఎందుకు దాన్ని వర్గీకరించాల్సిన అవసరం వచ్చింది? మన అభివృద్ధికి అది ఆటంక పెడుతుంది కాబట్టి. అయితే దాన్ని ఎందుకు మనం
కానివ్వండి, ఏముంది దాంట్లో, మీకు ఆలోచన వచ్చింది కదా చేయండి అని మనం చెప్పొచ్చు. దాన్ని మనం సృష్టిలో ఏది కూడా మనం ఆపడానికి, ఇది వద్దు అనటానికి లేదు కదా! మొత్తం ఏదైనా గాని ఆయన నుంచే వస్తుంది కాబట్టి, అది కూడా దైవ భావనతోనే మనం ఉండొచ్చు. కానీ మరి అట్లాగా రావటం లేదు ఇది. ఇది మనకి అడ్డుపడుతోంది. మన అభివృద్ధికి, మన యొక్క వికాసానికి, మన పరిణామంలో అభివృద్ధి చెంది పరిపూర్ణులుగా మారటానికి ఇది అడ్డుపడుతూ ఉంది. అందుకని వాటిని చెడు అని అంటున్నాం. అందుకని ఎడిక్టెడ్ అంటున్నాం దాన్ని. సమ్ ఆర్ ఎడిక్టెడ్ టు సార్సరీ. వీళ్ళేమవుతున్నారు? ఈ శక్తుల యొక్క ఆకర్షణకు లోనయ్యి, దానికి ఆ క్షుద్ర విద్యకి, ఆ తాంత్రిక విద్యకి మాంత్రికులుగా మారిపోతూ ఉన్నారు. మనం జానపద సినిమాల్లో మాంత్రికులు ఉన్నట్టుగా ఆ పద్ధతిలో. అంటే మనకి జానపద సినిమాలో చూపించే మాంత్రికుడు అతను ప్రోటోటైప్ అన్నమాట. మొత్తం ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సోర్సరీ ఏదైతే ఉందో, బ్లాక్ మ్యాజిక్ ఏదైతే ఉందో, దాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ప్రతినిధిగా మనకు ఆ జానపద సినిమాలో ఆ పాత్ర పెట్టారు. జానపద సినిమాల్లో ఒక పాత్ర పెట్టారు అంటే, ప్రపంచవ్యాప్తంగా ఆ గుణానికి సంబంధించి ఒక ప్రతినిధిగా మొత్తం కలబోసినట్టు అన్నమాట. ఆ గుణానికి ప్రతినిధిగా, కలబోతగా దాన్ని అక్కడ పెట్టి ఒక కథ నడిపారనమాట అక్కడ. అట్లాగా మనకి మాంత్రికులుగా ఎలాగైతే చూపిస్తారో, దానికి సంబంధించినటువంటి ఆ క్షుద్ర విద్య, తాంత్రిక విద్య, ఆ మంత్ర విద్య, వాటిని వాటికి ఎడిక్టెడ్, అలవాటుకు బానిస అయిపోవటం. అంటే అలవాటుకి బానిస అయ్యాడు అని అంటే అర్థం ఏంటి? అది మనకి ఇక మొదట్లో మనకు తెలియదు. బాగానే ఉందనుకుంటాం. ఆ అలవాటు మనకు వచ్చేస్తుంది. ఆ అలవాటు మనకి వచ్చేస్తుంది. ఆ అలవాటు వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇంకా దాని నుంచి బయటపడలేని స్థితి వచ్చింది. అది మనల్ని బంధించే స్థితి వచ్చింది. దాని అధీనంలో మనం ఉండే స్థితి వచ్చేసింది. ముందేమో నెమ్మదిగా రోజుకి రోజుకి దాని వైపుకి నెమ్మదిగా వెళుతున్నాం. అప్పటి వరకు మన చేతుల్లోనే ఉందది. ఇక కొంతకాలం జరిగిన తర్వాత తన చేతుల్లోకి అది తీసేసుకుంది. అప్పుడు దాన్ని బానిస అంటాం మనం. అలవాటుకు బానిస అయిన వాడు. అంతకుముందు మొదట్లో అలవాటుకి బానిస అయిన వాడిని అనం. ఈ స్థితి వచ్చిన తర్వాత బానిస అయిపోవటం. అట్లే ఈ సోర్సరీ అనేది, క్షుద్ర విద్య అనేది దీనికి బానిస అయిపోయి ఏం జరుగుతా ఉంది? అడిక్టెడ్ టు అండ్ ట్రాన్స్మిట్ ఇట్స్ సీక్రెట్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. పోనీ తన జీవితంతో ఆపుకున్నాడా? ఇది తప్పని కొంతకాలం తర్వాత తెలుస్తుంది. తప్పని తెలుస్తుంది. కానీ వాడేం చేస్తాడు? దాన్ని తనతో ఆపేయకుండా, తనతో అది తనతో దాన్ని నిర్మూలించకుండా నెక్స్ట్ వాళ్ళకి అందజేసేటట్టుగా ప్రయత్నం చేస్తాడు. దీనికి తగిన వాళ్ళే ఎవరో ఇతని దగ్గర చేరతారు ఒక శిష్యుడిగా. ఇప్పుడు పాతాళ భైరవిలో ఇంకా ఇట్లా కాకుండా సినిమాలు మనకు ఉన్నాయి. వాళ్ళు ఆ మాంత్రికుల దగ్గరికి శిష్యులుగా చేరుతుంటారు చూడండి. అట్లాగా ఆ శిష్యులుగా చేరిన వాళ్ళకి ఈ రహస్యాలు తమ జీవితము చివరి దశలో, ఇక జీవితం ముగించబోయే దశలో ఆ రహస్యాలు వాడికి అందించి వీళ్ళు వెళ్ళిపోతారు. అంటే వీడితో ఆ రహస్యాలు ముగియలేదన్నమాట. ముగింపు పలకలేదు. అది కంటిన్యూ అవుతూ ఇంకొకటి ద్వారా మళ్ళీ బయటకు అవి వస్తూనే ఉన్నాయి. అట్లాగా ఏం జరుగుతా ఉంది? సమ్ ఆర్ అడిక్టెడ్ టు సోర్సరీ అండ్ ట్రాన్స్మిట్ ఇట్స్ సీక్రెట్ రూల్స్. అవి రహస్యమైనటువంటివి కదా. శక్తి అనేటప్పుడు కల్లానే మామూలు సాధారణమైనటువంటివి. మన పంచేంద్రియాలకు అందేది ఏదైతే ఉందో దానికి లోతుగా, రహస్యముగా, గర్భితముగా ఉండేది. రహస్యముగా ఉండేవి. అతీంద్రియం. శక్తి అనగానే అతీంద్రియానికి సంబంధించిందిగా ఉంటుంది.
కాబట్టి అవి రహస్యంగా వీళ్ళు చేస్తూ దాన్ని తర్వాత వాళ్ళకి ప్రాక్టీస్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ ఇట్లా తరాలు తరాలు ఒక తరం నుంచి ఇంకొక తరానికి ఆ మాదిరిగా అందుతూ వస్తున్నాయి. ఇది ఈమె చెప్పిన కాలం వరకు. ఈమె ప్రపంచవ్యాప్తంగా పర్యటన చేసినటువంటి 19వ శతాబ్దం అంటే 1850, 1830, 1860 ఆ ప్రాంతంలో. జనరేషన్ టు జనరేషన్ విత్ ఎ రేంజ్ ఆఫ్ సైకికల్ ఫెనోమినా. ద రేంజ్ ఆఫ్ సైకికల్ ఫెనోమినా. మానసిక సంబంధంగా ఉండేటటువంటి ఆ అద్భుతమైనటువంటి విషయాలు వాటి ద్వారా ప్రదర్శించటం. యాజ్ ద రిజల్ట్ అంటే మనకి అంత ఎవడైతే నేర్పాడో వాడిలాగా చేయకపోయినా కొంచెం అటు ఇటుగా వైడ్ అంటే గురి తప్పిన లక్ష్యం తప్పిన వాడిలాగా చేయకపోయినా కొంతవరకు అందుకున్నాడు. ఇప్పుడు మన పురాణ పురుషుల్లో గ్రంథం చదువుకున్నప్పుడు మనకు వచ్చింది ముండ కౌశికుడు, చండ కౌశికుడు. చండ కౌశికుడు గురువు అంటే ఈ క్షుద్ర విద్యకి సంబంధించి ఈ పిశాచాలని వాటిని మేల్కొల్పటం అంటే ఈ చోటులో ఉన్నటువంటి రహస్య గర్భితముగా ఉన్నటువంటి ఆ పిశాచాలని మేల్కొలిపి వాటిని తమకి శత్రువులుగా ఉన్న వాళ్ళ మీద ప్రయోగించటం. అంటే కృష్ణుని సంహరించడానికి కంసుడు అడిగితే ఆ భూతాలని ఆ పిశాచాల ద్వారా దాంట్లో నిష్ణాతుడు ఈ చండ కౌశికుడు అన్నాయన. ఇప్పుడు ఈ ముండ కౌశికుడు అని నేపాల దేశం నుంచి వచ్చి ఈయన దగ్గర శిష్యరికం చేశాడు. ఇప్పుడు ఆ విద్యని పూర్తిగా నేర్చుకోవడానికి ఆ ప్రయత్నం జరిగింది ఈ కంసుడి ద్వారా. కృష్ణుడిని సంహరించడం కోసము పూతన, శకటాసురుడు ఇట్లాగే ఈ పిశాచాలని బయలువెడలం, నిద్ర లేపటం, పిశాచాలని నిద్ర లేపి వాళ్ళని ప్రయోగించి వాళ్ళ ద్వారా ఎవరినైతే మనం సంహరిద్దాం అనుకున్నామో వాళ్ళ మీద ప్రయోగించటం. ఆ విద్య ఈయనకి తెలుసు చండ కౌశికుడికి. అయితే ఆయన ఇప్పుడు చేయటానికి ఏమి లేక శిష్యుడికి నేర్చుకుంటానంటే సరే అని చెప్పి అతనికి నేర్పడం కోసం ఇతను మొత్తం రంగం ఏర్పాటు చేసి ఆ రోజున ఆయన మొత్తాన్ని పిశాచాలను లేపటం అనే విద్యని ఈ చండ కౌశికుడికి నేర్పాడు అనమాట. ఈ ముండ కౌశికుడికి నేర్పాడు చండ కౌశికుడు గురువు శిష్యుడికి. అయితే ఈ గురువు అంత తీక్షణత, గురువుకు ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ ప్రయోగించే శక్తి, కౌశలం వీడికి రాలేదు ఈ శిష్యుడికి. ఇది కొద్ది వరకు అందింది. సరే అందిన దాన్నే నువ్వు ఇక అంతవరకే నీకు తప్పుదల అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు, గురువు వెళ్ళిపోయాడు. ఇక ఈ శిష్యుడు తనకు అందిన దాన్ని మరలా ప్రయోగించడం మొదలు పెడుతూ కూర్చున్నాడు ఈయన. అట్లాగా ఈ జనరేషన్ టు జనరేషన్ వచ్చేటప్పుడు ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందుకునేటప్పుడు అంత పూర్తిగా అందుకోలేకపోయినా ఏదో కొద్దిగా అందుకొని ఆ గురి తప్పిన లక్ష్యం తప్పినటువంటి ఇది కొద్దిగా ప్రయోగిస్తూ ఆ మాదిరిగా సాగుతూ వస్తున్నది. క్రమక్రమంగా అది కనుమరుగైపోయింది. ఇప్పుడు ఎక్కడ ఏమీ దాదాపుగా లేదని మనం చెప్పుకోవాలి. ఎందుకని దీన్ని నిరోధించడానికి మనము పరమ గురువులు ఏం చేశారు? దీన్ని నిరోధించడానికి దీనివల్ల మానవాళి బాధపడుతుంది. మరి దీన్ని నిరోధించాలంటే వీళ్ళందరినీ వ్యతిరేకించాలి. మరి అట్లా కుదరదు. అందుకని వాళ్ళు దీనికి ప్రతిగా ఏం చేశారు? వాళ్ళు శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందేటట్టుగా ఈ సృష్టి యొక్క అమెరికా కూర్పుని బాహాటం చేశారు. ఈ సృష్టి రహస్యాలను ఎప్పుడైతే సీక్రెట్ డాక్టర్ ద్వారా బాహాటం చేశారో సైంటిస్టులకి చాలా తేలికైపోయింది. ఈ చోటులో ఉన్నటువంటి రహస్యాలన్నిటినీ మనం వాళ్ళు అవగతం చేసుకుని త్వరగా పరిశోధనలు చేసి ఎన్నో విషయాలు కనుక్కొని వీటిల్లోకి వచ్చేసారు వాళ్ళు.
దాంతో ఇక దీని పట్ల ఆసక్తి తగ్గిపోయింది ఇక. ఈ సోర్సరీ అన్న విషయం పట్ల, ఈ క్షుద్ర విద్య, ఈ తాంత్రిక విద్యలు, ఈ మంత్రతంత్రాలు, వీటి యొక్క ఆకర్షణ అలా నెమ్మదిగా కనుమరుగైపోయింది. ఇట్లా చేస్తుంటారన్నమాట పరమ గురువులు. మానవాళికి ఏదైనా ఇబ్బంది కలిగించే అంశం ఉంది అంటే దాన్ని పక్కకు తొలగించే పద్ధతి, దాన్ని బలవంతంగా తోసారు. అప్రయత్నంగా అది వెళ్ళిపోయేటట్టు, దాని పట్ల ఆకర్షణ పోయేటట్టుగా చేస్తారు వాళ్ళు. దాన్ని దాన్ని నెట్టింది లేదు, ఒకళ్ళు నెట్టింది ఏమి లేదు కదా. దానంతటికి అదే పోయింది అంతే. ఎట్లా పోయిందో తెలియదు, పోయింది. ఇప్పుడు ఎక్కడ ప్రపంచంలో ఈ విషయాలకి సంబంధించి ఆత్మల్ని ఆవాహన చేసుకోవటం, ప్రేతాత్మల్ని, చనిపోయిన ఆత్మలని ఆవాహనం చేసుకోవటం, వాటితో వ్యవహారాలు నడపటం, ఇవి చాలా చాలా ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల జరుగుతున్నాయేమో, కానీ చాలా చాలా పూర్తిగా పోయినట్టే మనం చెప్పుకోవాలి. దానికి కారణం శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి. అయితే అది ఆ క్షుద్ర విద్యకి సంబంధించి, ఆ బ్లాక్ మ్యాజిక్కి సంబంధించిన అంశం, అవశేషము దీన్ని పట్టుకుంది. ఎక్కడికి పోదు. ఎక్కడికి పోతుంది? ఇంకొక రూపంలో ఈ శాస్త్ర సాంకేతిక రంగాలను పట్టుకుంది. ఇప్పుడు వీళ్ళేంటి, మేం చేస్తున్నాము అంటే ఇదంతా దేనికి? దైవానికి దూరంగా ఉంచే పద్ధతులు ఇవన్నీ. దైవానికి దగ్గరగా వెళదాము అని మనం ఒక అడుగు ముందుకు వేద్దాము అంటే వెంటనే అది 10 అడుగులు వెనక్కి లాగుతుంది. కాబట్టి దాని యొక్క ఆకర్షణ శక్తి నుంచి విడిపడి మనం దైవానికేసి పూర్తిగా దైవమే ఇక్కడ ఉన్నది అన్న అవగాహన ఉంటే గాని మనం ముందుకు వెళ్ళలేం. అది కలిగేదాకా వీళ్ళు ఇట్లాగా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విధంగా ఏంటన్నమాట, ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ విత్ ఎ రేంజ్ ఆఫ్ సైకికల్ ఫెనోమినా మోర్ ఆర్ లెస్ వైడ్ యాజ్ ద రిజల్ట్. ఆ విధంగా నెమ్మదిగా కనుమరుగైపోయింది. చెప్పుకుంటున్నారు కానీ ఆ రహస్యాలని ఒకరికొకరు అందించుకుంటున్నారు. తరాల నుంచి ఒక తరం నుంచి ఇంకో తరానికి, ఒక తరం నుంచి ఇంకో తరానికి, అలాగా అందించుకుంటూ అది స్వీకరించే వాళ్ళు లేని పరిస్థితి వచ్చేసింది. చెప్పడానికి ఒకడున్నా స్వీకరించలేని వాడి పరిస్థితి. స్వీకరించే వాళ్ళు ఉంటేనే కదా. ఇంకట్లాగా అది చెప్పేవాడు వాడు వెళ్ళిపోయాడు, స్వీకరించే వాళ్ళు ఎవరు లేరు, పూర్తిగా కనుమరుగైపోయింది. అది ఏది పాతవి సంబంధించి. అంటే ఇప్పుడు మన క్షుద్ర విద్య లేదు, సోర్సరీ లేదండి. క్షుద్ర విద్య లేదు, మంత్ర విద్య, తాంత్రిక విద్యలు, ఈ తంత్రాలు, మంత్రాలు, ఈ గందరగోళాలు ఇవన్నీ ఏం లేవండి. హాయిగా ప్రశాంతంగా ఉన్నాము అని అనుకోవటానికి ఏమన్నా ఉందా? లేదు. ఇప్పుడు ఏమైంది? శాస్త్ర సాంకేతిక రంగాలు ఇంకా అది కొంతవరకు ఆ శక్తి ఏదో ఉందని నమ్మకానికన్నా ఉపయోగపడేది అది. వాళ్ళు అట్లా చేస్తున్నారంటే ఒక దేవత, ఇప్పుడు వాళ్ళ ఎవరైనా కానీ మాంత్రికుడి దగ్గర ఒక దేవత విగ్రహం ఉంటుంది కదా. ఒక దేవతను ఉపాసన చేస్తాడు ఆ మాంత్రికుడు. దేవతను ఉపాసన చేసి ఆమెకి బలులు ఇచ్చి ఆ శక్తిని వీడు సంపాదిస్తాడు. కాబట్టి ఒక దేవత అక్కడ ఉన్నది. ఆ దేవతని మనం ఆరాధిస్తే ఇటువంటి శక్తులు వస్తాయి అన్నది ఒకటి కొంతన్నా ఉంది అక్కడ. ఇప్పుడు ఈ శాస్త్ర సాంకేతిక రంగాల దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇంకా దేవత లేదు, దెయ్యం లేదు, ఏమి లేదు, మొత్తం మనమే అన్నట్టుగా ఇంకా పూర్తిగా దూరం అయిపోవటానికి ఇంకా ఆస్కారం ఏర్పడింది. ఇంకా దైవానికి దూరంగా అవ్వటానికి ఈ శాస్త్ర సాంకేతిక రంగాలు మనల్ని ఇంకా దూరం పెంచిందనమాట. కాబట్టి మనం అట్లాగానే దీన్ని నిరసించడం కాదు, ఉన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి దీన్ని ఎట్లాగా వినియోగించుకోవాలి. దీన్ని వినియోగించుకుంటూ మనం మన అసలైన లక్ష్యాన్ని ఎలాగా చేరటము, ఇట్లా ఈ పద్ధతిలో మనం ఆలోచించాలన్నమాట. మనం మిగతా విషయాలు రేపు చెప్పుకుందాము. అంటే 8 అంశాలు అయిపోయినాయి మనకి. 9వ అంశంలోకి రేపు వద్దాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. చెప్పండి. థ్యాంక్స్ అని ఒక మాట ఇంకేమీ చెప్పలేకపోతున్నాం సార్. అంటే థ్యాంక్స్ అనేది పరిమితం, కానీ ఆ థ్యాంక్స్ అన్న మాటలోనే ఈ యొక్క మొత్తం అనుభూతి నింపి దాన్ని మనం చాక్లెట్ మనం ఒక పిల్లోడికి ఇస్తాం. మనం చాక్లెట్ను ఒక పిల్లోడికి ఇస్తే ఆ చాక్లెట్ ఒక్కటే కదా ఆ పిల్లోడికి ఇచ్చింది. ఆ పిల్లవాడి మీద మనకున్నటువంటి ప్రేమ, వాడంటే మనకున్న ఆప్యాయత, అనురాగం, వాటిని వాడి పట్ల చూపించడానికి ఇది ఒకటి, ఏదో ఒకటి. మరి ఊరికే అలాగా చూస్తూ ఉంటే మరి అట్లాగే తెలుస్తుంది ప్రేమ ఉంది అని. వాడు దాన్ని అనుభూతి చెందాలి తెలియదు. అందుకని ఆ చాక్లెట్ ఇస్తాం మనం. అట్లాగా చాక్లెట్ లాగా అనమాట ఇది ఈ థ్యాంక్స్ అన్నమాట. ఓకే, మనందరం చక్కగా ఆ దైవానుభూతిలోకి వెళ్ళటం, మనల్ని అలా నడిపిస్తున్నారు గురువులు. వాళ్ళకి కృతజ్ఞత చెబుదాం మనం. మనల్ని ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ.